హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. అందరూ కూడా బైబిల్ తీయండి ప్లీజ్. చదవండి. నీవేలాగు ఉపదేశం పొందుతువో ఏలాగు వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ ఇంటికి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. ఇక్కడ చూసిన దేవుడి వాక్యంలో నీవెలాగ ఉపదేశం పొందితవో ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకో. ఎన్నెన్ని విన్నామో, ఎన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఇవన్నీ ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నామండి. మనం ఎలా వినాలి? ఉదయకాలంలో మనం నిర్గమాకాండం చూస్తున్నాం కదా. ఆ చెవి, కుడి చెవి యొక్క కొనపైన ఆ యొక్క రక్తమును మరి ప్రోక్షించాలి. అది ఏంటంటే అర్థం, మనం దేవుడి వాక్యాన్ని వినాలి, దేవుడి మాట వినాలి, దేవుడి మాట విని ఆ ప్రకారం నడుచుకోవాలనేదే ధ్యానం చేస్తాం. అండ్ దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగా కానీ. కాబట్టి అది కూడా మనము ధ్యానం చేసాం. కాబట్టి దేవుడి వాక్యం వింటే మనం బ్రతుకుతామని మనకు తెలుసు. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మన బాధలు నెమ్మది కలుగజేస్తుందని దావీదు భక్తుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మనం దేవుని వాక్యమును చెవియొక్కి ఆలకించి ఆయన దగ్గరికి వస్తే గనక మరి నిజంగా మనం బ్రతుకుతామని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడి వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మన త్రోవలో మనకు వెలుగుగా ఉంటుంది, మనకు నిజంగా జ్ఞానం పుట్టిస్తుంది, మనకు దీర్ఘాయుష్ను సుఖజీవంతో కూడా సంవత్సరాలని శాంతిని కూడా ఇస్తుంది. ఈ లోకములు ఏవేవి అవసరమో అవన్నీ కూడా దేవుడి వాక్యం వల్లనే మనకు మరి సిద్ధిస్తాయి తప్పనిసరి. ఎందుకంటే భూమి ఆకాశాలని దేవుడు ఒక మాట చేత తన యొక్క వాక్యం చేతనే సృష్టించాడండి. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ భూమి ఆకాశంలో ఉన్నవి. అంటే ఆకాశం వల్ల కలిగే ఆశీర్వాదాలైనా కావచ్చు, భూమిలో వచ్చేటటువంటి దీవెనలే కావచ్చు, ఏదైనా సరే దేవుడు వాక్యంలో ఉన్నాయి. దేవుడు వాక్యాన్ని మనం అంగీకరించి మన హృదయంలో చేర్చుకుంటే మనం ఫలిస్తాము. ఉదయకాలం ఇంకా చూసాము ఏంటంటే దేవుడు వాక్యాన్ని ధ్యానం చేస్తే పచ్చగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారని, అలాగే మరి వేసవి కాలమందు కూడా ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారని, ఆరోహ వృక్షం అయితే దానికి మేలొచ్చినా కనబడదని ఎన్నో విషయాలు ఉదయకాలంలో కూడా మనం ధ్యానం చేస్తాం. ఇక 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం ప్రకారం అయితే అది నెల కాపు ఇస్తుంది. అంటే దేవుడి వాక్యానికి దగ్గరగా, అంటే ఆ యొక్క నది ఇరుప్రక్కలో ఉన్నటువంటి ఆ మొక్కలు, ఆ యొక్క మరి చెట్లు విస్తారంగా ఫలిస్తున్నాయి, ప్రతి నెల ఫలిస్తున్నాయి, 12 కాపులు సంవత్సరానికి ఇస్తున్నాయని దేవుడి వాక్యంలో చూస్తాం. కాబట్టి మనం కూడా ఫలించాలి, మనం చేసేదంతా సఫలం అవ్వాలి, మన జీవితాలు అన్ని మేళ్లు కనబడాలి, మనకు ఉపకారాలు జరగాలి అంటే గనక మనం దేవుడి వాక్యం వినటం ఒకటే ఆధారం, ఇంకొక ఆధారం మనకు లేదు. దేవుడి వాక్యం అంటే దేవుడే. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి దేవుని వాక్యం అంటే ఏంటంటే దేవుడే, యేసు ప్రభువే, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన శరీరధారిగా, మరి వాక్యమే శరీరధారి ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే దేవుడినే నిర్లక్ష్యం చేస్తున్నామండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ద్రాక్ష రసాన్ని, రొట్టెని చాలా మరి భయముతో భక్తితో ఉపవాసం ఉండి తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. తప్పేం కాదు, అలాగే తీసుకోవాలి. అయితే వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యంగా మరి వింటారు. ఎందుకని అంటే వాక్యం కంటే అది మరి ద్రాక్షరసం రొట్టె శ్రేష్టమైంది అనుకుంటున్నారు. అది శరీరము రక్తం అని యేసుప్రభు చెప్పారు. శరీరము రక్తము కంటే శ్రేష్టమైనది దేవుడు కాడా? ఆయన శరీరం రక్తం, అది ఆయనే మరి సజీవుడైన దేవుడే వాక్యం అంటే. కాబట్టి వాక్యానికి ఇంకెంత మనం గౌరవించాలి, ఎంత మరి ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆయన మాట వినిన తోడ ఎలాగ వణకాలండి. నా మాట విని ఎవడైతే వణుకుచుంటాడో వాడినే నేను కరుణిస్తాను అని కూడా యేసయ్య చెప్పారు కదా. కాబట్టి మన జీవితాల్లో మనం వాక్యాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తాం, పరిశుద్ధ ఆత్మ దేవుడిని నిర్లక్ష్యం చేస్తాం. ఏంటండి ఇదంతా కూడా? ఇది చాలా అక్రమమైనటువంటి జీవితం. కాబట్టి దేవుడు వాక్యం తెలియజేస్తున్న అక్రమం విస్తరించటం వలన అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. అంత్య దినాల్లో జరిగే సూచనలో ఇది ఒక సూచన. ఏంటంటే అక్రమము, ఈ క్రమం అనేది ఉండదు.
దేవుడి యొక్క వాక్యాన్ని క్రమంగా ధ్యానించడం ఉండదు, క్రమంగా ప్రార్థన ఉండదు, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించడం ఉండదు. కాబట్టి అక్రమం అనేది విస్తరిస్తూ ఉండడం బట్టి మన యొక్క జీవితాల్లో ప్రేమ లేకుండా పోతుంది. ఎవరికి ఎవరు ప్రేమ అనేది కనబడట్లేదు, దేవుడి పట్ల ప్రేమ లేదు. అందుకే ఎఫెసీ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మాట్లాడుతున్నారు, నీ మొదటి ప్రేమను నీ వదిలితివని, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని. కాబట్టి మరి ఇక్కడ మనం మరి తుయతైర సంఘంతో అయితే ప్రభు అన్నారు, నీ క్రియలు నీ ప్రేమ నేను ఎరుగుదును. మరి ఆ యొక్క సంఘంలో ప్రేమ ఉంది, కానీ ఇంకా కొన్ని అక్రమమైన కార్యాలు ఉన్నాయి అని ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? దేవుడి వాక్యానికి ఎంత గౌరవం ఇవ్వాలి, దేవుడి వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే మనకి ఎంత మేలు, మనం ఎంత ఫలిస్తాము, మనం చేసేదంతా ఎంత సఫలమవుతుంది అది గుర్తు చేసుకోవాలి కదా. వాక్యం అవగానే షట్టర్ బంద్ చేసి వెళ్ళిపోయి పనులు మెక్కడానికి కూర్చుంటారు చాలామంది. అది చాలా తప్పండి. అంటే ఇక్కడనే నేను చెప్పట్లేదు, చాలామంది ఏం చేస్తారంటే మీటింగ్స్లో కూడా వాక్యము అనగానే వెళ్ళిపోతారు తినటానికి. భోజనాలు ఉంటే ఆ మీటింగ్ గందరగోళం. నిజంగా భోజనాలు మీటింగ్కి వెళ్ళకూడదని నేను ఫిక్స్ అయ్యాను. భోజనాలు పెట్టే మీటింగ్కి వెళ్ళకూడదు. అయితే భోజనాలు పెట్టే మీటింగ్కి చాలామంది విస్తారమైన జనాలు వచ్చేస్తారు, తిండిపోతులు. తిండి కోసం వస్తారండి. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంట్లో తిండి లేదా వీళ్ళకి? అంటే తిండి లేకుండా అడుక్కుంటున్నారా? ఇక్కడ తిండి కోసం ఎంతమంది పడిపోతున్నారే అని నేనైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భోజనం అని పెడతాం అనగానే వచ్చి పడిపోతారు కుప్పలు తెప్పలుగా. పడిపోయి సరిపో నువ్వు కూర్చొని ఏదో వాక్యం వింటారా అంటే నో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాక్యం స్టార్ట్ చేసి ప్రార్థన చేయగానే చాలామంది ఎత్తబడిపోతారు. ఇక ఉండరు అక్కడ. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చూస్తే ఎక్కడికి తిండి మీద పడతారు వెళ్ళి. అంత ఎందుకండి, ప్రతి భోజనాల మీటింగ్లో జనాలు తిండి కోసమే వస్తారు అనేది నాకు అర్థమైంది. మేము కూడా చర్చు మరి నడిపిస్తున్నప్పుడు మేము ఏం చేస్తామంటే కొంతకాలం కొత్తలో స్టార్ట్ చేసి నడిపిస్తున్నప్పుడు భోజనాలు పెట్టాం. భోజనాలు పెడితే కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చేస్తున్నారు. ఏంటని చెప్పేసి మరి చూస్తే బాగా తినేసి వెళ్ళిపోయేవారు. తినడానికే కదా పెడుతున్నాము, తినండి. అయితే ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి? సరే తినకపోయినా కూడా మళ్ళీ రావాలి కదా దేవుడి దగ్గరికి. ఎప్పుడైతే కొన్ని పరిస్థితులను బట్టి భోజనం పెట్టడం మానేసినామో జనాలంతా ఇంకా అక్కడికి వెళ్ళిపోయారో ఒక్కరు కూడా కనపడలే, అడ్రస్ లేదు. ఇదేనా? అందుకే నా పెట్టాము ఇంతకాలం వేస్ట్గా. అందుగురించి ఇంకెప్పుడు జన్మలో భోజనాలు అనే మాట ఎత్తకూడదని పాస్టర్ గారికి చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళందరూ తిండిగా వస్తున్నారు, తర్వాత పోతున్నారు. వేస్ట్, మనకు అనవసరం. దేవుడి కోసం వచ్చిన వాళ్ళు దేవుడి కోసం ఉంటాం. నేను కూడా చర్చికి వెళ్ళిన దాన్నే. నేను చర్చికి వెళ్ళకుండా సేవకురాలు అయిపోయానా? నేను చాలా కష్టాలు అర్ధ కిలోమీటర్ అంటే అర్ధ కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుందండి. చాలా దూరం నడుచుకొని ఒక అడవి లాంటి ప్రాంతంలో నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు సిటీ అయిపోయింది అది. అడవి లాంటి ప్రాంతంలో ఉండేది నేను వెళ్ళే చర్చ్. అక్కడికి నడుచుకొని చాలా కష్టపడి ఒంటరిగా వెళ్తే వద్దు, ఒంటరిగా రాకూడదు, ఏరియా మంచిది కాదని కూడా చాలామంది చెప్పేవాళ్ళు. నాకు దేవుడు తన దూతల్ని కాపలా ఉంచి తీసుకెళ్తాడులే, నాకేం భయం లేదనుకొని నేను ఒంటరిగా వెళ్ళేదాన్ని. వెళ్తే చాలా భయపడిపోయారు, అమ్మో నువ్వు ఈ టైంలో ఎలాగ ఒంటరిగా వచ్చావు అని. అలాంటి ఒంటరిగా అంత దూరం నడుచుకొని వెళ్ళేదాన్ని, ఎండ అయినేదాన్ని. నేను మరి చర్చ్ ముగించి వచ్చేసరికి 4 గంటలు అయ్యేదండి, కొన్నిసార్లు 5 గంటలు కూడా అయ్యేది. ఎందుకంటే ఉదయాన్నే సండే స్కూల్ తీసుకునేదాన్ని, తర్వాత చర్చ్ ఆరాధన, ఆ తర్వాత యూత్ మీటింగ్, అది అయిపోయిన తర్వాత బయలుదేరి ఈవినింగ్ వచ్చేదాన్ని. తిండి తిప్పలు అవేమీ గుర్తు వచ్చేవి కాదు. ఏంటంటే నిజంగా ఆసక్తి ఉంటే అలాగే ఉంటుంది జీవితం. కానీ ఈ రోజుల్లో ఏంటంటే తిండి సౌకర్యము మాకు దూరం అయిపోయింది, మాకు పనులు అవ్వలేదు, ఆదివారం వచ్చేసరికి మాకు ఇది అది, వాక్యం టైం అయిపోతుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు కాబట్టి మేము రాలేము. ఇట్లాంటి ఎన్ని సాకులండి. దేవుడు కావాలనుకునేవారు ఈ సాకులు ఏవి చెప్పరని నాకు తెలుసు, నా అనుభవం అది. కాబట్టి నిజంగా దేవుడు కావాలనుకునే వాళ్ళు ఈ సాకులు ఏవి చెప్పరు. కానీ దేవుడు వద్దనుకునే వాళ్ళకి 1,00,000 సాకులు వస్తాయి. కాబట్టి మరి నిజంగా దేవుడు వాక్యంలో ఏముందంటే దేవుడి వాక్యాన్ని హృదయపూర్వకంగా గాయకొనాలి. హృదయపూర్వకంగా గాయకుంటేనే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఈ లోకంలో ఉన్నవైనా ఏ లోకంలో ఉన్నవైనా అన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి కదా. ఆయన ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వకపోతే ఎవరు ఏమి ఇవ్వలేరండి. మనుషుల సహాయం మరి చేయాలన్నా దేవుడు కృప ఉండాలి. మెడికేషన్ తీసుకుని అది మనకు పని చేయాలంటే దేవుడు కృప ఉండాలి. డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తారు, ఇక ఇది చూడమ్మా, ఇది వాడి
ఇది బాగా కాకపోతే ఇంకో మెడిసిన్ మారుద్దాం, అది కూడా బాగా కాకపోతే ఇంకోటి అలా మారుస్తూనే ఉండడం కానీ బాగా కాదు. ఎందుకంటే దేవుడు కృప అక్కడ కావాలి. దేవుడు కృప లేకపోతే ఎన్ని సర్జరీలు చేసుకోండి, ఎన్ని మెడికేషన్ తీసుకోండి, ఎన్ని రకాల తిప్పలు పడండి, యోగాలు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, పరిగెత్తండి, మరి ఎన్ని ప్రోటీన్లు తాగండి, ఏమేమో చేయండి, కానీ దేవుడు కృప ఉంటేనే మనం బ్రతుకుతాము. ఎంతోమంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అప్పటికప్పుడే అలాగే కూర్చొని చనిపోయిన వాళ్ళు లేరండి. దేవుడు కృపను బట్టి ఈరోజు మనం ఇలా సజీవులుగా ఉన్నామంటే మనం దాని కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం చూసిన ఎలాగ విన్నామో గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి నాయన అంటే నీకు ఏమేమి వాక్యాలు చెప్పబడ్డాయి, నీకెంత బోధ చేయబడింది, నీకు ఏమేమి చెప్పితే నువ్వు విన్నావు, అవి ఎలా విన్నావో ఏమి మరి విన్నావో గుర్తు చేసుకో ఒకసారి అంటున్నాడు దేవుడు వాక్యంలో. అయితే మరి అవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే జాగ్రత్త అని ఇక్కడ హెచ్చరిక కూడా ఒకటి వస్తుంది చూడండి. నీవు ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఇవన్నీ విని ఊరక నీ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టడానికి కాదు కదా. ఇవన్నీ ఊరకనే వినేసి వినేసాం, ఏం విన్నావో తెలియదు. మారు మనసు పొందుము, గైకొనుచు మారు మనసు పొందుము. గైకొనుచు అంటే ఏంటి? దేవుడి మాట విని దాని ప్రకారం నడుచుకొనుచు అని అర్థం. నడుచుకొనుచు అలా జీవించుచు నువ్వు మారు మనస్సు పొందాలి. నీ మనసు మారిపోవాలి. ఇంకా మనసు మారలేదా, ఇంకా నీ మనసు దాని లోకం పట్ల, శరీరం పట్ల, లోక ఆశల పట్ల విరక్తి కలగలేదా, ఇంకా మనసు మారట్లేదా, దాని మీదే మనసు పెట్టుకొని ఉన్నావా, ఇంక దేని మీద మనసు పెట్టుకొని ఉన్నావు, దేని గురించి ఆశ పెట్టుకొని ఉన్నావు? ఈ మనసు అనేది విరిగిపోవాలి. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులు. నువ్వెన్ని బలులు అర్పణలు నువ్వు కానుకలు తెచ్చిచ్చిన అవన్నీ కాదు, ముందు నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మరి ఇది లేదు అది లేదు మనకేది కదండి. విరిగి నలిగిన హృదయము లేదు, నిజంగా అర్పణలు బలులు అవి కూడా లేవు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచోళ్ళం మనం నిజంగా కదా. కాబట్టి దేవుడు వాక్యంలో మనం చూస్తాము, మారు మనసు పొందుము. నువ్వు ఎలాగ వింటున్నావో విన్నది గైకొనుచు, జ్ఞాపకం చేసుకో. విన్నదంతా కూడా జ్ఞాపకం చేసుకొని అది గైకొనుచు ఏం చేయాలి? ఊరకనే కూర్చోవడం కాదు, మారు మనసు పొందు. నీ మనసు మారాలి. జస్ట్ చూడండి, రాహాబ్ అనే వేశ్య అక్కడ తన గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఆమె చెప్తుందంటే, ఆమె జస్ట్ దేవుడి గురించి విన్నది. దేవుడు ఎలాంటి దేవుడు, దేవుడు ఏమేమి చేశాడు, ఆ యొక్క 5 రాజులకి ఎలాగా ఆయన హతము చేశాడు, వాళ్ళ ప్రజల్ని ఎర్ర సముద్రంను పాయలుగా చేసి ఎలా నడిపించి తీసుకొచ్చాడు అని ఇశ్రాయేలు యొక్క దేవుడి గురించి విన్నప్పుడు ఆమె గుండెలు కరిగిపోయినాయి అంటుంది. ఆ మనసు కరిగిపోయిందంట, ఆ మనసు మారిపోయింది. ఆ పాపిష్టి రాతి గుండె కరిగిపోయింది, ఆమె పాపిష్టి మనసు మారిపోయింది. ఆమె పూర్తిగా మారు మనసు పొందిందండి దేవుడు మాట విని. హల్లెలూయా. ఎంత అద్భుతమైన జీవితం చూడండి. ఎంత వేశ్య అయినప్పటికీ ఆమె అంత తొందరగా మారిందంటే నిజంగా దేవుడి మాటకి ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది కదండి. వెంటనే వేగుల వారు రాగానే వాళ్ళు ఎదుట మోకరించి ప్రార్థన చేస్తుంది, అయ్యా మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడు, నిజంగా మీరు ఈ దేశాన్ని నాశనం చేస్తారు, ఈ దేశం అంతా కూడా నశించిపోతుంది, ఆ దేశం నశించిపోయేటప్పుడు నన్ను కూడా నాశనం చేయకుండా ఒకసారి రక్షించండి, ఎందుకంటే మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు భూమికి ఆకాశానికి దేవుడు, మీ దేవుడు ఇదిగో ఎలాగా రాజులకు చేశాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలుగా చేసి మిమ్మల్ని నడిపించాడు. అదంతా విన్నప్పుడు నా హృదయం మారిపోయింది, కరిగిపోయింది, నా హృదయం విరిగిపోయింది. ఈ లోకం పట్ల, మరి ఈ యొక్క శరీరం కోరికల పట్ల, ఈ వ్యభిచార వృత్తి పట్ల నాకు అసహ్యం కలిగింది. చీచి, ఇలాంటి పాపిష్టి జీవితం నాకొద్దు. ఆ దేవుడే నిజమైన దేవుడు, మీరే నిజమైనటువంటి ఆశీర్వదించబడిన ప్రజలు. కాబట్టి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంత చక్కని అద్భుతమైన జీవితం అండి. అందుకే ఆమె గురించి అధ్యాయాలు రాయబడింది. కొత్త నిబంధనలు యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడింది. మరి ఈ రాహాబ్ అని వేశ్య మరి క్రియలతో కూడిన విశ్వాసం చూపించిందని ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎంత అద్భుతమైన జీవితమో కదా. మరి ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఉంది ఆమె పేరు. చూడండి, యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5 స్త్రీలు కనిపిస్తారు, అందులో ఈ రాహాబ్ అనే వేశ్య అని ఉంటుంది. కానీ ఆమె మారిపోయిన వేశ్య, ముందు వేశ్యలాగా ఉండలేదండి. ఆమె అద్భుతమైన జీవితం జీవించిన తర్వాత. కాబట్టి మారు మనసు పొందు. నువ్వెంత భయంకరమైన వ్యక్తివైనా, నువ్వెంత దుర్మార్గుడు దుష్టురాలువైనా, నువ్వు మారు మనసు పొందాలి, మారాలి, నీ మనసు విరగాలి.
లోకం పట్ల, లోక ఆశల పట్ల, శరీర కోరికల పట్ల, ఈ లోక బంధాల పట్ల, రకరకాల మరి ఈ యొక్క దురాశల పట్ల నీకు అసహ్యం కలగాలి, విరక్తి కలగాలి. ఎంత అనుభవించిన ఇంతే కదా, వదిలిపెట్టి పోవాల్సిందే కదా, ఇవన్నీ మనకు నష్టమే కలుగజేస్తాయి కానీ లాభమేమీ లేదు వీటి వలన, ఈ రోజు ఉంటుంది రేపు పోతాయి ఇవన్నీ అనేటటువంటి జ్ఞానం ఉండాలి కదండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం చూడండి, మరి ఏమనంటే నువ్వు మారు మనసు పొందుము, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాను, జాగ్రత్తగా ఉండు, లేదంటే నేను దొంగలాగా వస్తాను. దొంగలాగా వచ్చినప్పుడు నువ్వేమవుతావు? ఉండిపోతావు. నేను దొంగ వచ్చి ఏం తీసుకెళ్తాడండి? దొంగ పనికి మాలి మన ఇంట్లో ఉన్న సోఫాలు చైర్లు ఎత్తుకెళ్తాడా చెప్పండి? లేకపోతే మరి టీవీలు మీ పెద్ద స్క్రీన్ టీవీ ఎత్తుకెళ్తాడా? మీ ఇంట్లో ఉన్నటువంటి ఇంకేమి డోళ్ళు డక్కులు డబ్బాలు తీసుకుపోతాడండి? ఏం తీసుకుపోతాడు దొంగోడు? విలువైన బంగారం, వెండి, మంచి వస్తువులు ఏవైనా ఉంటే తీసుకుపోతాడు. అందుకే విలువైన వారినే యేసయ్య తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కానీ బంగారము అంటే, బంగారం లాంటి స్వభావం, దేవుని స్వభావం బంగారంతో పోల్చబడింది. దేవుని స్వభావం కలిగిన వారిని, దేవుని మనస్సు కలిగిన వారిని ఆయన తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కానీ ఈ పనికి మాలిన వ్యవహారాలన్నింటిలో చిక్కుకున్న పాడైపోయిన మనస్సు గల వారిని తీసుకెళ్తాడా అండి? చర్చిలో ఉన్నంత మాత్రాన తీసుకెళ్ళడు, ప్రార్థనలో ఉన్నంత మాత్రాన తీసుకెళ్ళడు. మనసు మారాలి, జాగ్రత్త కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నామండి. కాబట్టి దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. దొంగ ఇంకొకటి చేస్తాడు, ఏమనంటే మరి నిజంగా ఎవరైతే ఇంకా ఆటంకంగా ఉంటారో వాళ్ళని చంపేస్తాడు కూడా దొంగోడు కదా. కాబట్టి మరి నిజంగా చూసుకోండి, ఆ దినం ఏం జరగబోతుందో, విడిచిపెట్టబడితే ఎలాంటి కార్యాలు జరుగుతాయో, ఎలాంటి మరి భయంకరమైనటువంటి క్రియలు జరుగుతాయో జాగ్రత్త కలిగి మనము మెలకువ కలిగి ఉండాలని మరి దేవుడి వాక్యంలో మనం చూస్తాం. నేనంటి దినాన్ని కూడా చూసాం, జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేదు చాలామందికి. మెలకువ అంటే రాత్రి పగలు నిద్రపోకుండా ఉండాలా? అది కాదు. అదే అర్థమైతే ఇంక అంతే, దేవుడికి స్తోత్రం. కాబట్టి మెలకువ కలిగి ఉండడం అంటే అలర్ట్గా ఉండడం. యేసయ్య ఎప్పుడొస్తాడు కాబట్టి నేను ఏ పాపంలో చిక్కుకోకూడదు, నేను చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, నా భక్తిని కాపాడుకోవాలి. అది కూడా ఉంది కదండి వాక్యంలో, నువ్వు నీకు కలిగిన వాటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని కూడా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడి వాక్యము తెలియజేస్తుంది. ఈరోజైతే దొంగ వలె వచ్చేదను అనే మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, మరి 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడి వాక్యంలో ఎన్నిసార్లు ప్రభు మరి తెలియజేస్తున్నాడు, ఎన్నిసార్లు చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుత్వం వచ్చిందని మీకు బాగుగా తెలియదు. సరిగా వినపడలేదు సిస్టర్? సరే నేను చదువుతాను. మరి సరిగా వినపడేటట్టుగా ఎవరైనా చదవండి. అంటే మీది సిగ్నల్ సరిగా లేదనుకుంటా. సరేలే, దేవుడికి స్తోత్రం కలుగునుగా. నేను చదువుతాను, ఉండండి. ఓకే, దేవుడికి స్తోత్రం కలుగునుగా. చూడండి ఏమనుందంటే, మనం 1వ వచనం కూడా చూస్తే, సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనుక వారంతా మాత్రమును తప్పించుకొనలేరు. చూసారా, ఇంత క్లియర్గా ఉంది. ఎలా మనకు మళ్ళీ చెప్పక్కర్లేదు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మీకు మళ్ళీ చెప్పక్కర్లే, మీకు తెలుసు ఆల్రెడీ, చాలాసార్లు నేను చెప్పేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మళ్ళీ రాయనక్కర్లేదు. తెస్సలోనిక పత్రిక రాస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు మరి ఆ యొక్క సంఘస్థులకు చెప్తున్నాడు, ఇంతకుముందు నీకు చాలాసార్లు చెప్పా, ఇంతకుముందు మీకు ఎంతో చెప్పాను నేను యేసయ్య రాకడ ఎలా ఉంటుందని. కాబట్టి మీకు మళ్ళీ స్పెషల్గా రాయక్కర్లేదు.
కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా ఉండాలి. లోకులైతే అంతా నెమ్మదిగా ఉంది, అంత బాగానే ఉంది, ఏం కాదులే అని అనుకుంటారు. అలాంటప్పుడే మరి సడన్గా వాళ్ళ మీదకి నాశనం వస్తుంది. కాబట్టి మీరు అలాగే నాశనాలు చిక్కుకోకుండా ఉండేటట్లుగా మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, వేచి ఉండండి అని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అలాగే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చూసారా, దేవుడి యొక్క రాకడ దినము ఎలా వస్తుందో దొంగలాగా అని చెప్తూ, అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ భూమి మీద మరి భయంకరంగా మరి సూచనలు ఏమైనా జరుగుతాయంటే ఈ మిక్కుటమైన వేండ్రముతో భయంకరంగా పెద్ద పేలుడుతో ఈ యొక్క పంచభూతములు కూడా మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. లయం అంటే తెలుసు కదా, మొత్తం నాశనం అయిపోతుంది. ఏంటి నాశనం అయిపోతుంది? పంచభూతములు అంటే భూమి, మరి గాలి, మరి ఏమేమంటారండి పంచభూతాలంటే మీకు తెలుసు కదా, భూమి, ఆకాశాలు, మరి గాలి, నీరు, అగ్గి అన్నీ కూడా కలిసిపోయి మొత్తం పేలిపోయి పటాపంచలైపోయి మొత్తం నాశనం అయిపోతాయి. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి పంచభూతములు మహావేండ్రముతో లయమైపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉందండి. అయితే అవన్నీ కూడా ఆ యొక్క దినం కొరకు మనం కనిపెట్టాలట, ఆశతో కనిపెట్టాలి. ఆశతో కనిపెడతామా? అమ్మో వద్దులే తల్లే, రావద్దు, ఇప్పుడు ఏసే రాకడ రావద్దు, ఏసే రాకడ వస్తే మనం ఏమైపోతాం తెలీదు అని భయంతో రావద్దని కోరుకుంటున్నారా? ఆశతో రావాలి అని కనిపెడుతున్నారా? కాబట్టి కనిపెట్టే వాళ్ళు ఎవరండి? మరి కేవలం సిద్ధపడే వాళ్ళే అలా కనిపెట్టగలుగుతారు. సిద్ధపడకుండా ఉండేవాళ్ళు కనిపెట్టలేరు. కాబట్టి మరి దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తాము, ఆ దినం కొరకు మీరు కనిపెట్టండి. ఆ యొక్క దినము మరి నిజంగా చాలా అద్భుతమైన దినము, మన రక్షణ దినము, మనందరం విడుదల పొందే దినము అని మనం కనిపెట్టాలంటండి. హల్లెలూయా. ఈ లోకంలో భయంకరమైన ఆ యొక్క మరి పేలుడు సంభవించినప్పుడు మనం ఎంతో భక్తితో ఎలా ఉండాలంటే చూడండి, ఆ ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి, భక్తితో ఉండాలి, మరి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడి వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. ఇక్కడ ఆ రోజు ఎలాగుంటాయంటే భయంకరమైన శ్రమల్లో ఇది ఒకటి జస్ట్ ఒక సూచన మాత్రమే. ఏంటంటే 15వ వచనం చదవండి సిస్టర్. 13వ వచనం 15వ వచనం చదువు. 15, 16 కలిసి ఉన్నాయి. హెబ్రీ భాషలో హర్మిగిద్దోను పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. చూసారు ఇక్కడ దేవుడి వాక్యంలో ఏం చూస్తున్నాము? ఆ యొక్క చోటుకు మరి ఇక్కడ ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. కాబట్టి ఇదంతా కూడా మనం చదివేము, ధ్యానం చేసాం కూడా. ధన్యతలో అనే విషయాల్లో ఈ మాటలు కూడా మనం ధ్యానం చేసాం. ఆ వస్త్రాలు ఎలా కాపాడుకోవాలి అంటే రక్షణ వస్త్రం కాపాడుకోవాలి. రక్షణ వస్త్రం లేకపోతే దిగంబరులు అయిపోతాం మనం. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రక్షణ వస్త్రం కాపాడుకొని జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. ఆయన దొంగ వలె వస్తాడు. కాబట్టి ఆయన దొంగలాగా వచ్చేటప్పుడు మరి ఎవరైతే మెలకువగా ఉండరో, ఎవరైతే వస్త్రాన్ని కాపాడుకోకుండా ఉంటారో వాళ్ళకి చాలా
డేంజర్ అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనం చూడండి. మత్తయి సువార్త 24:43 వచనం చదువుదాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరెరుగుదురు. అది చూసారా, ఏ జామున దొంగ వస్తాడో అని తెలుస్తుంది ఎవరికినా? సరేలే 2 గంటలకు వస్తాడు అని తెలుస్తుందా అండి? తెలియదు. కాబట్టి ఏ జామున దొంగ వస్తాడో తెలిస్తే గనక మెలకువగా ఉంటారు. కానీ ఇక్కడ ఏ జామున దొంగ వస్తాడో తెలియదు. నా రాకడ కూడా అది ఏ జామున నేను వస్తానో తెలియదు. ఎందుకంటే మనం చూస్తాం మరి ఏ యొక్క జాములో యేసుప్రభు వస్తాడో తెలియదు. మొదటి రేయి జాములో వస్తాడో, 2వ జాములో వస్తాడో, 3వ జాములో వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో. దొంగలు ఎప్పుడైనా వస్తారు కదండి, పగలు కూడా వస్తున్నారు దొంగలు. కాబట్టి మీరు ఎప్పుడు దొంగ వస్తాడో మీకు తెలియదు. అలాగే వస్తుంది నా రాకడ. నేను అలాగే వస్తా, నేను చెప్పకుండా సడన్గా వస్తాను. అయితే నిజంగా మీకు తెలుసు కాబట్టి మీరేం చేస్తారు? మెలకువగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు అని ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తారు. అలాగే 44వ వచనం కూడా చూడండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోని గడియలో ఆయన వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి, వస్త్రాన్ని కాపాడుకొని ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి అలా కాకుండా ఉంటే కనుక చాలా డేంజర్ అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము 39వ వచనం చూద్దాం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 39వ వచనం 40వ వచనం కూడా చదువు. సమాజ మందిరములలో కాదు సిస్టర్, దొంగ ఏ గడియన వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి సిద్ధంగా ఉండడానికని ఎన్నిసార్లు యేసయ్య చెప్పారు, ఎన్నిసార్లు బైబిల్లో రాసి ఉందంటే అది ఉట్టికైతే అన్నిసార్లు రాసి ఉంటుందండి. యేసుప్రభు రాకడ ఉట్టిదే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది అలా అనుకుంటున్నారట. అందుకే అపొస్తలుడైన పేతురు రాస్తున్నాడు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో, మరి కొందరు అనుకొనిచున్నట్లుగా మరి ఆయన రాకడ ఆలస్యం చేయట్లేదు, కానీ ఎవ్వరు కూడా రచించుట ఆయనకి ఇష్టం లేక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎవరైనా ఒకవేళ ఈరోజు వచ్చేసాడు అనుకోండి యేసుప్రభు, ఈరోజు వచ్చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డారా? కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా మీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందాలని, అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనంలో చదివితే అక్కడ ఉంటుంది. కాబట్టి మరి ఆయన ఆలస్యం అని మీరు ఎంచుకొనిచున్నట్టుగా ఆయన ఆలస్యం చేయవాడు కాడు, ఆయన తప్పనిసరిగా వస్తాడు. అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మీరందరూ ఎవ్వరు కూడా మిగిలిపోకూడదు, విడిచిపడకూడదు, ఎవ్వడు కూడా నశించపోకూడదనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన వాగ్దానం గురించి మరి ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, ఆయనతో పాటు మనము సదాకాలం అక్కడ ఉంటాము అని దేవుడి వాక్యంలో మరి చూస్తూ ఉన్నామండి. అలాగే ఇంకొక మాట కూడా చదువుతాము. మరి 40వ వచనం కూడా చదువుకున్నామా? 40వ వచనం కూడా చదవండి. మీరు అనుకోని గడియలు మనుష్య కుమారుడు వచ్చిన గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. కాబట్టి సిద్ధపాటు అనేది చాలా అవసరం అండి. సిద్ధపాటు లేకుండా నేను ఉన్న పాటను ఎలాగ వచ్చేస్తున్నాను, పాట ఒకటి ఉంది కదా, ఉన్న పాటన వచ్చుచున్నానని, ఎంతకాలం ఉన్న పాటను వెళ్తాం? సిద్ధపడాలి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి, వధువు సంఘముగా పడాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మరి వధువు మరి లేకపోతే పెండ్లి కుమార్తె అక్కడ పెండ్లి పీట మీద వరుడు కూర్చుంటే పెండ్లి కుమార్తెని తీసుకెళ్ళడానికి చాలా లేట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడ ఇంకా కరెక్షన్లు చేస్తూ ఉంటారు, మేకప్ చేస్తూ ఉంటారు, జుట్టు సర్దుతారు, చీర సర్దుతారు, అడ్రస్ సర్దుతారు, ఏదేదో చేస్తారు పిచ్చి పనులన్నీ. అయితే అవన్నీ చేసేసరికి లేట్ అయిపోద్ది. ఇంకెప్పటికీ అలాగే లేట్ చేస్తే కుదురుతుందా అండి? కుదురుతుందా? కానీ యేసుప్రభు రాకడ అలా జరగదు. ఆయన వచ్చినప్పటికే మనం ఎదురుగా వెళ్ళాలి. అది ఆయన ఎదుర్కోవడం అంటే. ఎదుర్కోవాలి, అంతేగాని సిద్ధపడి ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. కానీ మరి ఎదుర్కోను నేను తర్వాత ఆయన వచ్చినాక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నేను వెళ్తాను, అది కుదరదండి.
కాబట్టి సిద్ధపాటు అనేది చాలా అవసరం. మనం ఎప్పుడైనా ప్రభా నేను కళ్ళు మూస్తే నేను నీ దగ్గర రెడీగా కళ్ళు తెరుస్తాను అనే విశ్వాసంతో, అలాంటి సిద్ధపాటుతో మనం ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. ఇందాక 2వ వచనం చదివాం కదా, ఇప్పుడు 4, 5, 6 ఇందాక చదివేసినాం అనుకోండి, అయినప్పుడు మరొకసారి చదవండి. 4, 5, 6 వచనాలు. మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయము 4, 5, 6 చదువుతారా? సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. చూసారా, రాత్రి వేళ నిద్రపోదు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందము. హల్లెలూయా. చూడండి, అసలు మనం రాత్రి వారమే కాదు కాబట్టి రాత్రిని మత్తుగా ఉంటారు, రాత్రి నిద్రతో ఉంటారు. కానీ మనం అసలు రాత్రి వాళ్ళమే కాబట్టి మనం ఎప్పుడు మత్తుగా ఉండకూడదు, ఎప్పుడు నిద్రతో ఉండకూడదు. అంటే ఆత్మీయ నిద్ర, ఆత్మీయ మత్తు, ఈ మత్తులో ఈ నిద్రలో ఉండకూడదు. రాత్రి అయినా పగలైనా మనం మెలకుగా అలర్ట్గా ఉండాలి. యేసయ్య రాకడ ఎప్పుడొచ్చినా నేను సిద్ధం ప్రభా ఇదిగో వస్తున్నాను అని ఆయన దగ్గరికి వెళ్ళిపోగలగాలి. అది అలాంటి సిద్ధపాటు మీరు కలిగి ఉండాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి సహోదరులారా, ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరు చీకట్లో ఉన్నోళ్ళైతే మీకు భయం, కానీ మీరు వెలుగులో ఉన్నవాళ్ళు కదా, వెలుగులో నడుచుకుంటున్నారు, వెలుగు సంబంధులు. కాబట్టి మీరు వెలుగులో ఉంటే గనక మీకు ఏ భయం లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడైనా రెడీ ప్రభా, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నాను కాబట్టి నేను రావడానికి సిద్ధమే అనేటటువంటి మనసు మనం కలిగి ఉంటాం. మరి వెలుగు సంబంధులైతే, చీకటి సంబంధులైతే ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, మనకైతే అన్నీ తెలుసు. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలుసు, ఎలా జరుగుతుందో తెలుసు. కాబట్టి మనం చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. మీరు వెలుగులో ఉన్నవారు కాబట్టి మీ మీదకి దొంగలాగా కాదు, కానీ ఆయన వచ్చేటప్పుడు మీరు హాయిగానే ఆయన ఎదుర్కొంటారు అని దేవుడి వాక్యంలో చూస్తున్నాం. మనం మంచిగా భయపడుతూ ఎదుర్కోవడం కాదు, అప్పటికప్పుడే దొంగ వచ్చేసాడు నాయనో అని ఎదుర్కోవడం కాదు, కానీ మనం సంతోషంగా ఆయన్ని ఎదుర్కొంటామంట. హల్లెలూయా. దేవుడు ఇలాంటి అద్భుతమైన మరి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తా ఉన్నాడండి. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, మరి మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనము 36వ వచనం కూడా చదువుదాం. మార్కు సువార్త 13, 35, 36. వినపడట్లేదు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. నేనటి తినను కూడా ఈ వాక్యం చదివాం కదా. అంటే ఇంటి యజమానుడు మరి ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా ఉంటేనే ఓకే, లేదంటే కనుక చాలా డేంజర్. కాబట్టి మెలకువగా ఉండండి. ఆయన కోడి కూసే జాములు వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, మరి సాయంత్రం వస్తాడో, పగలు వస్తాడో, ఎప్పుడు వస్తాడో. ఆ యజమానుడు వెళ్ళిపోయాడు వీళ్ళు చెప్పి వస్తాను మళ్ళా అని, ఇంకెప్పుడు వస్తాడో తెలియదు. చాలామంది అలాగే కదండి, ఇంట్లో భర్త వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ భర్త కోసమే అంత రోజు పడిగాపులు కాస్తుంటే యేసయ్య కోసం మరి అంత ఎదురు చూడాలి మనం. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొరకు మరి జాగ్రత్తగా సిద్ధపడి పరిశుద్ధత కలిగి మారు మనసు పొంది రక్షణ వస్త్రాలు కాపాడుకుంటూ సిద్ధపడి ఎదురుగా మరి వెళ్ళేటట్టుగా మనం మరి సిద్ధంగా ఉండాలి, ఎదురు చూడాలని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి అలాంటి కనిపెట్టేటటువంటి జీవితం మనందరం కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో ఎట్లా పెడితే అట్లాగా మరి మనకు నచ్చినట్టుగా ఎలాగైనా మేము జీవించేస్తాం, పర్వాలేదు. మరి మనుషులకి పశువులకి తేడా లేకుండా జీవిస్తారు ఈ రోజుల్లో. వాటికి ఇంకిత జ్ఞానం లేదు, మనుషులకు కూడా ఇంకిత జ్ఞానం లేదు. అలా విధంగా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే అవే ఇంకా కొంచెం దానికి నేర్పిస్తే క్రమం అవి చక్కగా నడుచుకుంటాయి. వాటి క్రమం నేర్పించక పాపం పశువులు ఆ విధంగా ఉంటున్నాయి.
కానీ నోరు లేని ఆ జీవులు, కుక్కలు, పిల్లులు పెంచుకుంటున్నారు కదా, ఆవులు, గేదెలు, ఇవన్నీ కూడా చక్కగా వాటికి ఏదైనా నేర్పిస్తావు, నేర్చుకుంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం చూస్తూ ఉన్నాం చూడండి, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకు అందరికీ తెలిసిందే. మొదటి వచనం నుండి కూడా మనం చదివితే అక్కడ 10 మంది కన్యకల గురించి ఉంది కదా. 10 మంది కన్యకలు ఎంత చక్కగా వాళ్ళు సిద్ధపడ్డారు, వాళ్ళు ఎదుర్కోవడానికి వెళ్ళారని మనకు తెలుసు. చూడండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. చూసారా, పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినందున వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతడిని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మీకును మాకును అది సాలదేమో, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కొనుడని చెప్పిరి. చూసారా, ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ మరొకసారి చదువుతున్నాం, ఎందుకంటే దేవుడి వాక్యం ఎన్నిసార్లు చదివినా అది తక్కువే అండి, అది మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. ఎందుకంటే బుద్ధి గలవారంటే నూనె తీసుకుని వెళ్ళారు, ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళారు, అంతే. సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ 1 ఆయిల్, అంతే. ఆ ఆయిల్ అనేది వీళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్ళలే. ఈ ఎక్స్ట్రా ఆయిల్ అనేది వీళ్ళని బ్రతికించింది, వీళ్ళని చక్కగా యేసయ్యను ఎదుర్కోవడానికి, పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి, లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. వీళ్ళ నిర్లక్ష్యం, ఎక్స్ట్రా ఆయిల్ తీసుకక్కర్లేదు, ఏం పర్లేదు అనుకొని వెళ్ళారు. చూడు, వీళ్ళు అంతే సంగతిగా కొనుక్కున్నారు, వచ్చారు, కానీ అప్పటికే తలుపులు వేయబడ్డాయి. మీరెవ్వరో నేనెప్పుడు ఎరగను పొండి అనేసాడు. వచ్చి తలుపు కొట్టారు, తలుపు తీశాడు కూడా. తీసి మీరెవరో నేనెప్పుడు ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, అది అక్కడ చెప్పారు. చూడండి, అక్కడ ఉంది 13వ వచనం అనుకుంటా, చూడండి అక్కడ అదే వచనంలో మనం చూస్తాం. పైన 11వ వచనం, అంతటి తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మరి మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. కాబట్టి మెలకువగా ఉండాలి అనేదే మనకు ఇక్కడ మరి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఉదయాన్నే ప్రార్థనకు ఎంతమంది మెలకువగా ఉంటున్నారు, రాత్రి ప్రార్థనకు ఎంతమంది మెలకువగా ఉంటున్నారు, మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? హోల్ నైట్ ప్రేయర్ చేయాలండి. అసలుకైతే హోల్ నైట్ ప్రేయర్ కనీసం మంత్లీ వన్స్ అయినా ఉండాలి. ఊరికి నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు నిద్రపోయిన నిద్ర వస్తుందండి, రాకుండా ఉంటుందా? నిద్ర రాకుండా ఉండే వాళ్ళు ఎవరు జబ్బు ఉన్న వాళ్ళకి, మరి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నిద్ర రాదు. కానీ అందరూ ఇంచుమించుగా అందరూ నిద్రపోతూనే ఉంటారు, ఏదో ఒక టైం నిద్రపోతూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క నిద్రపోవడం ఒకటే కాదు, కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా నిద్రపోతూనే ఉంటారండి, నిద్ర మానేసి ఎవరు ఉంటారు? కానీ దేవుడికి ఇవ్వాల్సిన టైం అయితే ఇవ్వాలి. ప్రార్థన కోసం మనం రాత్రి దావీదు అంటాడు, నేను ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి రాత్రి జాములు యందు మేల్కొందును అంటున్నాడు. కాబట్టి మరి అలాంటి అనుభవాలు మనకు ఉండాలి కదండి. మెలకువ కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మెలకువ కలిగి దేవుని యొక్క సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి మనం మరి సమయాన్ని వెచ్చించాలి కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అలాగే 24వ అధ్యాయము 37వ వచనం, 38 కూడా చూద్దాం, 39 కూడా, 37, 38, 39 కూడా చూద్దాం. చూడండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 25 సారీ 24, ఓకే, 24, 37. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. చూసారా, ఏంటంటే నోవాహు దినాల్లో ఎలాగుండెనో మరి మనుష్య కుమారుడి రాకడి దినాల్లో కూడా అలాగే ఉంటుంది. అంటే నోవాహు దినాలు ఎలాగుంది అంటే అక్కడ కింద చదవండి.
జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. చాలు చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే నోవాహు దినాల్లో ఎలాగ జరిగిందో అలాగే జరుగుతుంది. మనుషులు ఈ నోవాహు దినాల్లో ఏం చేశారంటే మరి కొనుచు అమ్ముచు విత్తుచు నాటుచు కొయ్యచు పెండ్లికిస్తూ పెండ్లి చేసుకుంటూ మరి ఇల్లు కట్టుచు ఎన్నో రకాలు చేశారట. మరి ఇవన్నీ ఇప్పుడు ఇంకా విరివిగా జరగట్లే. ఇప్పుడు ఇల్లులు కట్టడం అయితే ఇంకా ఎక్కువ జరుగుతుంది. పెళ్ళిళ్ళు ఇంకా ఒక పెళ్ళి కదా, అప్పుడు ఒక పెళ్లి చేసుకున్నారు, అప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఒక్కొక్కరు 3 పెళ్ళి కూడా చేసుకుంటున్నారు. పెళ్లి కాకుండా ఇంకా రకరకాల అక్రమ సంబంధాలు ఒక 10 పెట్టుకుంటున్నారు. ఇదే కదండి, ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇవన్నీ దేనికి సూచన అంటారు? యేసయ్య రాకడకు సూచన. కొంటున్నారు, ఎక్కువగా కొనడం మామూలుగా లేదు. మనందరం కూడా కొంటున్నాం. ఎలా? షాప్కి వెళ్ళి కాదు, ఇలా ఫోన్ తెరుస్తాం, ఎన్ని రకాల షాపింగ్స్ మనకి కావాలంటే. మరి జెప్టో మొదలుకొని బ్లింకిట్ అంట, ఇంకేంటది బిగ్ బాస్కెట్ అంట, ఏమేమో చాలా యాప్స్ ఉంటాయి. అవన్నిట్లో రోజు పర్చేసింగ్ చేస్తూనే ఉంటాం. ఇంకా మరి మామూలుగా అమెజాన్ అలాంటివి అయితే ఇంకా ఫుల్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనము వాటిలో షాపింగ్లు రోజు కొనుచు అమ్ముచు, అమ్మడం కూడా చేస్తున్నారట. ఏం చేస్తున్నారు? ఈ కొత్తగా కొనుక్కుంటున్నారు, కొంచెం నచ్చకపోతే మళ్ళీ అమ్మేస్తున్నారు. ఈ అమ్మడానికి కూడా యాప్స్ ఉన్నాయంట. మా ఇంట్లో పాత బట్టలు ఫుల్ నిండిపోయినాయి. కొన్నిసార్లు వేసుకోకుండా అలా వదిలేసిన బట్టలు కూడా ఉన్నాయి. ఏం చేయాలని చూస్తే వాటికి కూడా యాప్స్ ఉన్నాయి. దాంట్లో పెట్టేసండి, ఎత్తుకెళ్ళిపోతారని అక్కడ ఉంది. నేను ఇది కూడా ఉందా అని ఆశ్చర్యపోయాను నేను. అంటే కొనడం అమ్మడం చాలా ఈజీ అనమాట ఈ రోజులు. ఆ రోజుల్లో అయితే కష్టమేమో, కానీ ఈ రోజులు ఇంకా విరివిగా జరుగుతుంది. కాబట్టి దేనికి సూచన అంటే యేసు ప్రభు రాకడకు సూచన. ఆ దినాల్లో మరి నోవాహు దినాల్లో ఏం చేశారంటే ఎక్కువగా ఇలా చేశారు. తర్వాత జలప్రళయం వచ్చి కొట్టుకుపోయే వరకు చేశారట. ఇంకా భయంకరం కదా. కాబట్టి మరి నిజంగా అందుకే నేను ఒక పాట రాసుకున్నాను. లోతు దినాల్లో కూడా అలా జరుగుతుందని యేసు ప్రభు చెప్పారు. నోవాహు దినాల్లో ప్రజలు తిని త్రాగి నశించిరి, లోతు దినాల్లో ప్రజలు పాపము చేసి కోలిరి అని చెప్పి ఇట్లా అంటే ఆ పాట రాసుకున్నాను. అక్కడ కొరకు పాట రాసుకున్నాను. అది లిరిక్స్ అంతే నా దగ్గర ఇప్పుడు లేదు పాడటానికి. కానీ మొత్తానికి ఏంటంటే నిజంగా నోవాహు దినాల్లో లోతు దినాల్లో జరిగినట్టుగా మరి యేసయ్య రాకడ దినాల్లో జరుగుతుంది అని చెప్పడం మనం చూస్తున్న ఆ దినాలు ఇవే. మరి లోతు దినాల్లో జరిగిన పాపం, భయంకరమైన పాపం, అక్రమ సంబంధాలు, అవి ఆడవాళ్లతో ఆడవాళ్ళు, మగవాళ్లతో మగవాళ్ళు, అది అట్లాంటి భయంకరమైన పాపం ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగా మనం ఎక్కువగా చూస్తాం. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఇక ఎన్నో జరుగుతున్నాయి. అసలు నోటితో ఉచ్చరించలేని భయంకరమైన క్రియలు, అసలు విని వెరుగనటువంటి రీతిలో పాపిష్టి క్రియలు ఎన్నో జరుగుతూ ఉండడం మీరు చూస్తూనే ఉంటారు. కాబట్టి మనం చూస్తాం దేవుడు వాక్యము ఆ దినాల్లో నేను వచ్చేస్తాను. మరి అంటే ఇప్పుడు యేసయ్య రాకడ దినాలే కదండి, అంతే దినాలే కదా. యేసు ప్రభు రాకడకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీడియా సిద్ధంగా ఉంది. ఆ దినాలు యేసు ప్రభు చెప్పారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, ఇదిగో మరి నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను, ప్రతి నేత్రమును ఆయనను చూచును. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును. అంటే ఈ మాట తప్పు, ఇది నిజంగా ఇది అబద్ధం అనుకున్నాం. ఎప్పుడు? ఒక 30 years బ్యాక్ అయితే, ఒక 30 సంవత్సరాల క్రితం అయితే ఇది ఎట్లా కుదురుతుంది? ఇది ఎవరు చూస్తారు? ప్రతి నేత్రం ఎలా చూస్తారు? ఆయన మేఘారూఢుడు ఇస్తే ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. కానీ ఇక్కడి నుంచి ఎవరు చూస్తారు? ఎలా చూస్తారు అని అనుకున్నారు. కానీ లేదా పోనీ యెరూషలేములో ఒకవేళ వచ్చాడనుకో, యెరూషలేములో ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతం ఉన్నవాళ్ళు చూస్తారు. ఇక మిగతా ప్రపంచమంతా ఎలా చూస్తారు అనుకున్నాం. ఈ రోజుల్లో లైవ్లో మొత్తం చూసేస్తాం, అవునా కదండి? అందుకే యేసుప్రభు ఒకవేళ మేఘారూఢుడై వచ్చి ఆ యెరూషలేములో కనుక కాలు పెడితే లైవ్లో అందరి ఇళ్లలో షో వచ్చేస్తుంది, ఇదిగో యేసుప్రభు వచ్చాడు అని చెప్పి. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు ఎగిరిపోయి, మిగతా వాళ్ళు ఉండిపోయిన వాళ్ళందరూ చూసుకొని రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో ప్రభువా నువ్వేనా, అయ్యయ్యో నిన్ను అనవసరంగా గాయపరిచాము, నిన్ను అనవసరంగా బాధ పెట్టాము,
మా కోసమే నీవు ఈ పాపాలన్నిటి కోసం, మా పాపాలన్నిటి కోసం నువ్వు ఈ శిక్షలని భరించావు, కానీ మేము నమ్మలేదు, మేము మిగిలిపోయాం, ప్రభా కరుణించవా అని గుండెలు బాదుకుని ఏడుస్తారట. ఏడిస్తే ప్రయోజనం ఏముంటుంది? ఇక ఉంటుందండి? ఇక అప్పుడు వచ్చి మళ్ళీ తీసుకెళ్తాడా? నో ఛాన్స్. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు ఆ రాకడ కొరకు కనుక సిద్ధపడకపోతే చాలా ప్రమాదం. దానికోసం ఏమేమి తగ్గించుకోవాలో తగ్గించుకోండి, ఏమేమి విడిచిపెట్టాలో విడిచిపెట్టండి, ఏమేమి ధరించుకోవాలో ధరించుకోండి, ఏమేమి చేయాలో చేయండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక మాట చూడండి దేవుడి వాక్యంలో, ఇదే విషయాలు మనం ఆదికాండంలో కూడా చూస్తాం కదండి. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. అదే నోవా సంగతి అక్కడ మరి రాసింది కదా. అది ఉట్టిగే మరి కొంతమందికి ఓన్లీ కొత్త నిబంధనే ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఈ పాత నిబంధనలు ఏముందో కూడా తెలియదు. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి, తీయండి ప్లీజ్. దేవుడు నోవహుతో సమస్త సృష్టిలో కూడముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారి భూమితో కూడా నాశనం చేయుదును. చూసారా? అప్పుడు నోవా దినాల్లోనే అలా అనుకుంటే ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ భూమి ఇంకెంతగా చెడిపోయిందండి. ఈ భూమి ఇంకా అంత నాశనం అయిపోయింది. ఇంకా ప్రజలు ఎంత విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి నాశనం చేయడా? అప్పుడు నీట ముంచి నాశనం చేశాడు, ఇప్పుడేమో మరి అగ్నితో కాల్చి నాశనం చేస్తాడు. ఇప్పుడు భూమిని ఎలా శిక్షిస్తాడంట దేవుడు? అప్పుడు నీటిలో మునిగిపోయి జలప్రళయం ద్వారా మొత్తం నాశనం అయిపోయి, ఇప్పుడు ఏమవుతుందంటే అగ్నితో మొత్తం కాల్చి మొత్తం బూడిద చేస్తాడనమాట. కాబట్టి అది నీటిలో మునిగినా మళ్ళీ ఆరిపోయి మళ్ళీ ప్రజలు జీవించడానికి అనుకూలంగా మళ్ళీ మారింది. కానీ ఇప్పుడైతే అలాంటి ఛాన్స్ లేదు. ఇప్పుడు మొత్తం అగ్ని చేత కాల్చబడబోతుంది. కాబట్టి అగ్ని చేత కాల్చబడడానికి ముందు యేసుప్రభు రాకడ వస్తుంది. యేసుప్రభు రాకడ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కూడా ఈ భూమి మీద జరుగుతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఉంటే ధన్యులు, లేదంటే కనుక అంతే సంగతి. ఇక అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకొకటి లేదు. అలాగే మనం లాస్ట్గా మరి ఒక మాటను మనం చూడండి. మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? సిద్ధపడలేకపోయారు. బుద్ధి గలవారు మరి సిద్ధపడ్డారు. కాబట్టి ఎంత డిఫరెన్స్ అండి. ఓన్లీ ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతే. ఎక్స్ట్రా ఆయిల్, ఎక్స్ట్రా ప్రార్థన, ఎక్స్ట్రా అభిషేకం, ఎక్స్ట్రా మరి నిజంగా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించడం, ఎక్స్ట్రా సమయాన్ని దేవుని కేటాయించడం, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయకుండా నేను వెళ్ళిపోతాను అనుకోవడం పిచ్చితనం, వెరితనం. కాబట్టి లోకం కొరకు ఎంతో వెచ్చిస్తున్నావు సమయాన్ని, ఎంతో వెచ్చిస్తున్నావు ధనాన్ని, ఎన్నో రకాలుగా లోకం కొరకు ప్రయాస పడుతున్నావు, పరుగులు తీస్తున్నావు. మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీ కోసం, అది ఎవరి కోసం కాదు. అసలు పిల్లల కోసం సంపాదిస్తారండి జనరల్గా. వాళ్ళు తినడానికైతే బట్ట కోసం, ఆహారం కోసం, ఉండడం కోసం ఇల్లు అన్నీ ఉంటాయి, ఏం కొదువు ఉండదు. తినడానికి తిండి ఉంటుంది, మరి ఇల్లు ఉంటుంది, బట్టలు అన్నీ ఉంటాయి కదా. కానీ ఎక్స్ట్రా సంపాదిస్తారు ఎందుకు? పిల్లల కోసం. పిల్లల కోసం సంపాదిస్తే ఓకే, మంచిదే. పిల్లల కోసం ఆస్తి సంపాదించి పెట్టాలి రూల్గా అయితే, దేవుడి వాక్యం ప్రకారం అయితే. కానీ మరి నీ గురించి ఏం సంపాదించుకుంటావు? నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మ గురించి ఏదైనా చూసుకున్నావా? నీ ఆత్మ గురించి చూసుకోవడే కదా, వాళ్ళ ఆత్మల గురించి కూడా చూసావా? నీ పిల్లల్ని ఇంత ప్రేమించి డబ్బు సంపాదించి పెడతావు ఓకే, కానీ వాళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళిపోయి కాలుతూ ఉంటే హాయిగా నవ్వుకొని ఉంటావా? నువ్వు మాత్రం పరలోకంలో నవ్వుకొని సంతోషిస్తా హ్యాపీగా ఉంటే, నీ పిల్లలు అగ్గిలో కాలుతా అమ్మ నాన్న నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు భక్తి నేర్పించలేదు, మాకెందుకు ఇలా వదిలేశారు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి చాలా జాగ్రత్త. మీ పిల్లలకి కూడా మీరు భక్తి నేర్పించాలి, వైరాగ్యంగా ఉండని నేర్పించాలి. ఏసే రాకడ కొరకు మీరు సిద్ధపడుతూ వాళ్ళని కూడా సిద్ధపరచాలి. వద్దులే, వాళ్ళకి చిన్న వయసు, వాళ్ళు కొంచెం లోకంలో ఎంజాయ్ చేయని. కొంతమందికి ఇదొక పిచ్చితనం అండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు వెర్రి పనులు చేస్తుంటే వీళ్ళు వెర్రోళ్ళు కాబట్టి వీళ్ళకి అప్పుడేదో నెరవేరలేదు, జరగలేదు, కోరికలు తీరలేదు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి అలా చేసి ప్రోత్సహించి వీళ్ళు కోరికలు తీర్చుకుంటారు. ఇదేం దరిద్రం. కాబట్టి ఇలాంటి రకరకాల మరి మనస్తత్వాలు ఉన్న ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. విచిత్రం అనిపిస్తుంది ఒక్కొక్కరిని చూస్తుంటే, వాళ్ళు సపోర్ట్ చూస్తుంటే నిజంగా ఓహో నీ సపోర్ట్ వల్ల ఇట్లాగైందా పరిస్థితి అని నాకు అర్థమైనప్పుడు నేను అనుకుంటా, అయ్యయ్యో నువ్వు మారు మనసు పొందితే నీ పిల్లోడు కూడా మారు మనసు పొందుతాడు.
అని అప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో మనం సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. లేకపోతే ఆ దినము దొంగవలే వస్తుందని దేవుడి వాక్యంలో చూస్తున్నాం. మిగతా విషయాలన్నీ రేపటి దినాన మనం చూసుకుందాం. మనకందరికీ జాగ్రత్తగా, మెలకువగా, సిద్ధంగా ఉండేటటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలైనా విన్న వాక్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. మా యొక్క హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మేము వాటిని నాయన మా హృదయాలు నేను హృదయం అనే పలక మీద రాసుకోవడానికి, అనుసరించి నడుచుకోవడానికి, దినదినం మార్పు చెందడానికి, దినదినం సిద్ధపడడానికి, దినదినం నీ స్వరూపంలోనికి మారడానికి, దినదినము నీ రాకడ కొరకు ఎదురు చూడడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్.